నీకు బ్రతికించింది, ఏ అవసరత కావాలో అవన్నీ నీకు తీరుస్తున్నవాడు కదా మన పరలోకపు తండ్రి. ఏం తక్కువ చేస్తాడు చెప్పండి? ఆ దేవుడి కోసం ప్రాణాన్ని పోగొట్టుకుంటేనే తప్ప. ఎంత అద్భుతమైన మాట మాట్లాడిందండి బైబిల్. ఎవరిని మాట్లాడిందండి? తన ప్రాణం రక్షించుకొనగోరువాడు తన ప్రాణాన్ని తన కొరకే, తన ఆలోచనల కొరకే, తన ఉద్దేశాల కోసమే తన ప్రాణాన్ని రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము, నా వాక్య నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దానిని రేపు రక్షించుకుంటాడు. ఎంతవరకు దీన్ని వాడావు చెప్పు దేవుడి కోసం? ఎన్ని కష్టాలు అనుభవించావు చెప్పు దేవుడి కోసం? ఇన్ని చేశాను దేవుడి కోసం, ఇన్ని త్యాగాలు చేశాను, ఇన్ని సంతోషాలను వదులుకున్నాను, ఇన్ని ఆనందాలు వదులుకున్నాను, నా కష్టాన్ని, నా ఆర్థికాన్ని, నా ఆనందాన్ని, సంతోషాలను దేవుడి కోసం పెట్టుబడిగా పెట్టాను అన్నదిగా నీ బ్రతికలో ఏ రోజైనా ఉందా చెప్పుకోవడానికి? లేదండి. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. అలా అనేకుల త్యాగదనాలు, అనేకులు ప్రాణాలు పోగొట్టుకుంటేనే తప్ప ఈరోజు ఈ మహాజ్ఞాన గ్రంథం మన చేతిలోకి రాలేదండి. ఈరోజు క్రైస్తవ్యం ఈ నలుమూలల, ఈ ప్రపంచ నలుమూలల వ్యాపించడానికి కారణం ఆ రోజు భక్తులు వాళ్ళ ప్రాణాల సహితము పోగొట్టుకోవడానికి లెక్క చేయలేదు ప్రియులారా.